ఎందుకు రా పాడదు అనుకున్నానంటే ఒక చిన్న ముచ్చట కూడా చెప్తా. ఒకటే పల్లె పాడతా, పాడబోతా ఏం పాడ. అన్నలే లేరాని అడివమ్మ అలిగిందే గద్దారన్నా, అన్నలే లేరాని అడివమ్మ అలిగిందే గద్దారన్నా, ఒరిగిన మరుల విప్లవ త్యాగాల పాట రాసుకోయ గద్దరన్నా, ఒరిగిన మరుల విప్లవ త్యాగాల పాట రాసుకోయ గద్దరన్నా, ఒరిగిన మరుల పాట రాసుకోయ గద్దరన్నా. ఆకాశమంతున అరుణతారావై పల్లెలను చూస్తున్నావా, ఆకాశమంతున అరుణతారావై పల్లెలను చూస్తున్నావా, కన్నాడ తల్లుల కోస చూసి పాట రాసుకొస్తావా, పాట రాసుకున్నావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా, పాట రాసుకున్నావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా, పాట రాసుకొస్తావా, మళ్ళా తుపాకులెత్తిస్తావా. తొందరనే పాట వేస్తా, చెల్లె తప్పు అనుకోవద్దు. నేను వాడినంత చెప్పు మీరు ఎగరగుర్రా, ఓకేనా. గద్దారన్న చనిపోయిన తర్వాత మొట్టమొదటి వచ్చినటువంటి మాట, నక్లెస్ రోడ్లో స్మారక అదేమంటారు దాన్ని, అది కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులలో ఉన్నది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి, బాలసుబ్రహ్మణ్యాన్ని పెట్టేటందుకు బడ్జెట్ ఎక్కడి నుంచి అయినా వస్తుంది కాబట్టి గద్దారన్నది ఆగిపోవచ్చు బహుశా. నేనేమంటున్నానంటే గద్దారన్న అభిమానులుగా ప్రపంచంలో గద్దారన్న అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఆ నక్లెస్ రోడ్ దగ్గర స్మృతివనం ఏర్పాటు చేసేందుకు ఈ కళాకారుల తరపు నుంచి ఇంటికొక రూపాయి కూడా వసూలు చేసి జోలబట్టి మరీ అడుకొచ్చి చేసే ప్రయత్నం చేస్తాం. మేము ఇది ప్రభుత్వానికి తెలియజేస్తాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మేము జోలబట్టుకొచ్చి అడికొచ్చిస్తాం, అది తొందరనే కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. విప్లవరణధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణధీరులారా, చారుబాబు వారసులారా, అలు పెరగని తీరులారా, అసుగురు బాసిన అమరులారా, అలు పెరగని తీరులారా, అసుగురు బాసిన అమరులారా, అలు పెరగని తీరులారా, అసుగురు బాసిన అమరులారా, అలు పెరగని తీరులారా, అసుగురు బాసిన అమరులారా. అందుకోండి మా పేద ప్రజల దండాలు, ఆరిపోని మా ముంగత్తుడి దోహాలో. విప్లవరణధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణధీరులారా, చారుబాబు వారసులారా. బాయి నిడిసి ఆయుధాన్ని ఎత్తి పట్టిండు, ఆయి నిలిచి బాయి నిలిచి ఆయుధాన్ని ఎత్తి పట్టిండు, బాయి నిడిసి ఆయుధాన్ని ఎత్తి పట్టిండు, ఆయి నిలిచి బాయి నిలిచి ఆయుధాన్ని ఎత్తి పట్టిండు. ఆదివాసుని పల్లెలల్లా అడవి బిడ్డల్లో బిడ్డలయ్యిండ్రు, ఆదివాసి పల్లెలలో నా బిడ్డల బిడ్డలయ్యిండ్రు. ఆకువలం తినే ఆదివాసులను వీరులో, చాకులాగా మీరు తీర్చిదిద్దినారు చూరులో. విప్లవరణధీరులారా, చారుబాబు వారసులారా, విప్లవరణధీరులారా, చారుబాబు వారసులారా. జోహార్ కామ్రేడ్ గద్దరన్న. ఒక చిన్న మాట, ఒకటే ఒక మాట. ఒకవేళ గద్దారన్న బతికుంటే సుక్కారామ నరసయ్య లాంటి వాళ్లకు సావు వెంట పడకపోవు. ఎందుకంటే పాటలు ఆయన రాసు, మాకు రాయవలసిన అవసరం రాకపోవు. రాజ్యాన్ని ధిక్కరించాలంటే ఆయనతోనే అవుతుంది. ఆయన లేడు కాబట్టి ఆ ప్రమాదం అంతా మానెత్తి మీద వేసుకొని జోగుడు పాటలు బంద్ చేసి, జోలబట్టుడు పాటలు బంద్ చేసి, ఎగురుతుంటే పాటలు వదిలేసి జనం కోసం సస్సన్ను కూడా సిద్ధపడి గద్దారన్న అయితే ఎట్లయితే బతికిందో అదే బతుకు బతకాలి. ఒక్కరోజు చచ్చినా సరే ఆయన జోలే పట్టొద్దు, బాధ్యత జంగే చేయాలని చెప్పి బతుకుతున్నాం. ఆ గద్దరన్న లేనందుకు ఈ ప్రమాదం మానెత్తులు పడ్డది. జోహార్ కామ్రేడ్ గద్దరన్న.